తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యూస్ట్రీమ్ ద్వారా బైబిల్ డాక్టర్నల్ అకాడమీ.com ద్వారా వెబ్సైట్ వింటున్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వలన ఈ దినాన మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, దేవుడా నీ స్వరూపముగా నేను మారగలనా. ఏంటి? దేవుడా నీ స్వరూపముగా నేను మారగలనా అనేటువంటి ఈ అంశంలో కొన్ని మాటలు మనం ఈ దినాన నేర్చుకుందాం. పిల్లలు ఆలోచించినట్లయితే దేవుని రూపం గురించి, దేవుని పోలిక గురించి, దేవుని స్వరూపం గురించి ప్రపంచంలో ఎవరికి అర్థం కాలేదు. ప్రపంచంలో ఎవరికి అర్థం కాలేదంటే ఎవరెవరికి అని మనం ఆలోచించాలి అంటే బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులకు అర్థం కాలేదు, బైబిల్ లేనటువంటి వారికి అర్థం కాలేదు. దేవుని స్వరూపంగా ఉండాలి అంటే, దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి అంటే ఎలా? దేవుడు తెలియజేయాలనుకున్నాడు. ఆయన స్వరూపంలో మనం ఉండాలని దేవుడు తెలియజేయాలని 66 పుస్తకాలను మనకి ఇచ్చాడు. 66 పుస్తకాలను కలిగి ఉన్నటువంటి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి కలిగి లేడు. దేవుని కలిగి, దేవుని స్వరూపాన్ని కలిగి, దేవుణ్ణి నమ్మాలని పేరుకు మాత్రమే నమ్మకాలుగా ఉంటున్నట్టుగా ఉంటుంది తప్ప, నమ్మకం అనేది ఏ మనిషికి లేనట్టుగా మనం చూడాలి. నమ్మకం ఉంటే రూపంలోనికి మార్చబడాలి. నువ్వు ఏదైనా కావాలనుకుంటే దానికోసం ప్రయాసపడతావు, కష్టపడి సంపాదిస్తావు, సాధిస్తావు. అదేవిధంగా దేవుణ్ణి నమ్మావంటే దేవుడు 66 పుస్తకాలను తనను నమ్మినటువంటి వారు తన స్వరూపంలోనికి మార్చబడాలనుకుంటాడు. తన స్వరూపంలోనికి మార్చబడాలనుకుంటాడు. తన స్వరూపంలోనికి మార్చబడినటువంటి నీవు దేవుణ్ణి నమ్మినట్టు కాదు. అందరూ ఆయన స్వరూపాలుగా ఉండాలని దేవుడు ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇచ్చి 66 పుస్తకాలు ఇచ్చాడు. దేవుడు మానవుని భూమి మీద కలగజేసినప్పుడు ఎవరి స్వరూపం మీద కలగజేశాడంట? ఎవరి స్వరూపం మీద కలగజేశాడు? చూసినట్లయితే ఆదికాండము చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయం 27 వచ్చిన చదువు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. ఏంటి ఆయన పోలిక? ఏంటి ఆయన స్వరూపం? పోలిక అనగానే ముఖ కవలికలు కాదు, కనిపించేటువంటి శరీరం అసలే కాదు. ఆయన పోలిక ఏమైంది? దేవుడు అనగానే స్త్రీయా పురుషుడా అనేవారు లేకపోయింది. దేవుడు అనగానే చాలామంది దేవుడు పురుష రూపంలో ఉన్నాడా, స్త్రీ రూపంలో ఉన్నాడా అని చాలామంది అనుకుంటారు. దేవుని రూపం ఏ రూపం? మనం ధరించుకున్న శరీర రూపమా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృజించదము అంటాడంటే ఈ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి రూపమా, ఈ పోలిక అని ఆలోచిస్తే ఈ కనిపించేటువంటి ఈ పోలిక మాత్రం కాదు. 60 సంవత్సరాలకు ఆవిరైపోయే ఈ దేహం మాత్రం కాదు. కానీ యుగ యుగాలు సదాకాలము తండ్రితో నిత్యము పరలోకంలో ఆనందించేటువంటి ఆత్మ విషయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ విషయంలో మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడని చెప్పినాడు యేసు ప్రభు. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. అంటే దేవుడు స్త్రీయా పురుషుడా అంటే దేవుడు స్త్రీ కాదు,
మనుషుడు కాదు, ఆయన ఆత్మ స్వరూపి. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కన్న తన పిల్లల రూపాలు ఏంటంటే వారు కూడా ఆత్మలే. వారు కూడా ఆత్మలే. ఆత్మలుగా ఉన్నాం మనం. నేను అంటే కనిపించే ఈ శరీరం కాదు, కానీ ఈ శరీరాన్ని నడిపించేటువంటి మహాశక్తి అయినటువంటి ఆత్మ దేవునిలో నుండి విడిపోయి నాసిక రంధ్రములో నుండి ఈ దేహంలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మయే నేను అంటే. కాబట్టి ఆత్మ విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆత్మ విషయంలో ఆయనకున్న స్వరూపాన్ని కలిగి ఉండాలంట, ఆయనకున్నటువంటి పోలికను కలిగి ఉండాలంటున్నాడు. కాబట్టి దేవుడా, నీ స్వరూపముగా నేను మారగలనా? మనము దేవునికున్న లక్షణాలను కలిగి మనం జీవించగలమా అనేటువంటి విషయాల్లో కొన్ని అంశాలుగా మనం చూస్తున్నాం. భూమి మీద దేవుడు మానవుడిని కలగజేశాడు 6వ దినాన. 6 దినాలు కాకముందే మొదటి దినం నుండి చూస్తే ఎన్నో జంతువులను, జీవరాశులను, పక్షులను ఎన్నిటిని చేశాడు? మనకంటే ముందే చేశాడు. మనకంటే ముందే చేశాడు. వాటి విషయంలో ఆలోచిస్తే అవి మనకంటే బలంగా ఉంటాయి, మనకంటే వేగంగా ఉరకగలవు, మనకంటే బలాన్ని ఎక్కువగా వాటికి దేవుడు ఇచ్చాడు. ఒక సింహాన్ని చూడండి, ఒక పులిని చూడండి, మనం పోరాడగలమా? లేదు. ఒక ఏనుగుని చూడండి, ఒక ఏనుగు ఒక ప్రదేశానికి వస్తే గజరాజు వచ్చాడు, అంత గందరగోళం అయిపోయిందని పేపర్ స్టేట్మెంట్ వస్తాయి. దాన్ని బంధించారు, తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. అంటే దానికి ఎంత బలం ఉంది, దానికి ఎంత భయపడతారు అనేది ఆలోచించాలి. ఏనుగు విషయంలో, సింహం విషయంలో, పులి విషయంలో మనకంటే ఎక్కువ బలం, మనకంటే ఎక్కువ పరుగు తీయగలం. అయితే వాటికి దేవుడు మాత్రం దేవుని స్వరూపాన్ని వాటికి ఇవ్వలేదు. ఆయన స్వరూపాన్ని మనకే ఇవ్వాలి. మానవులుగా ఈ భూమి మీద ఉంటున్నటువంటి మనకు ఆయన స్వరూపాన్ని ఇవ్వాలనుకున్నాడండి. మనకంటే ముందు కలిగినటువంటి జంతువులైనా, జీవరాశులైనా, జలచరాశులైనా వేటినైనా కానీ వాటి విధంగా కలగజేశాడు తప్ప ఆయన స్వరూపం అందు మాత్రం వాటిని కలగజేశాడు. అంటే ఆయన స్వరూపం అందు మనల్ని కలగజేసుకున్నాడు, మనల్ని కలగజేసుకున్నాడు. ఆయన స్వరూపం అందు కలిగినటువంటి మన విషయంలో ఆలోచిస్తే పిల్లరా, ఇంకా ఎన్నో ఉన్నాయి. భూమి ఉంది, శక్తి ఉంది, పదార్థాలు ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఆయన స్వరూపాన్ని ఇవ్వాలనుకోలేదు దేవుడు, ఇవ్వాలనుకోలేదు. కానీ తన స్వరూపం అందు తన పోలిక చొప్పున మనల్ని నరుని నిర్మించాడు. నిర్మించినటువంటి ఆదాము, మొట్టమొదటి మనుషుడు ఎవరు? ఆదాము. ఆదాములో దేవుని స్వరూపాన్ని ఇచ్చాడు దేవుని స్వరూపాన్ని. దేవుని స్వరూపాన్ని కలిగినటువంటి ఆదాము విషయంలో ఆలోచిస్తే, ఆదాము పక్కటెముకలో నుండి తీయబడినటువంటి సాటి అయినటువంటి సహాయంగా ఉన్నటువంటి అవ్వను కూడా ఆలోచిస్తే దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. మొదటి మానవులు అయినటువంటి వీరిద్దరు దేవుని స్వరూపాలు కలిగి ఉండి అపవాదికి ఎప్పుడైతే లోబడ్డారో దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. దేవుని స్వరూపాన్ని కోల్పోయినటువంటి ఈ ఆదాము అవ్వలను ఆలోచిస్తే, దేవుడు తన స్వరూపాన్ని కోల్పోగానే ఏదైనా తోటలో నుండి దేవుడు ఏం చేశాడు? పంపించేశాడు. ఎందుకు? ఆయన స్వరూపమందు కలగజేసుకున్నాడు కావాలని, తన స్వరూపమందు జీవించాలనుకున్నాడు పిల్లరా. ఆయన స్వరూపమందు వారు జీవించినప్పుడు, ఆయన స్వరూపాన్ని కోల్పోయినప్పుడు దేవుడు తాను చోట లేదా తాను ఉంచిన చోట వారిని ఉంచకుండా ఆ ప్రదేశంలో దేవుడు వారిని ఏం చేశాడు? పంపించేశాడు. అంటే వారు దేవుని స్వరూపాలను ఏం చేయబడ్డారు? కోల్పోయారు. దేవుని స్వరూపము వారిలో లేకుండా కోల్పోయారు. ఎవరి స్వరూపంతో ఉన్నారు? ఎవరి స్వరూపము? అపవాది స్వరూపముతో నింపబడ్డారు. అపవాది ఆలోచనలు వారి ఆలోచనలోనికి తెచ్చుకున్నారు. దేవుని మాటను ధిక్కరించారు. దేవునికి లోపడకుండా దేవుడు చేయొద్దన్న పనిని చేసి దేవునికి దూరస్తులయ్యారు.
ఇకపోతే దేవునికి సమీపస్తులుగా ఉండాలని, మళ్ళీ దేవునితో సమానంగా చేసుకోవాలని దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించినట్టుగా మనం చూడగలం. తన కుమారుడు యేసుక్రీస్తుని దేవుడు ఏం చేశాడు? పంపించాడు. దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. కొన్ని మాటల్లో మనం చూసినట్లయితే దేవుడు 6 దినాల్లో ఎన్నో చేసి ఆ అన్నిటిని కూడా ఏం చేయమని చెప్పాడు? అక్కడ లైన్గా చదవండి. 27వ వచనం చదవండి, 26 అయిపోయింది, 27 చదవండి, 26 చదవండి. మళ్ళీ ఇంకో అధ్యాయం ఆదికాండము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువులను ఏలుదురుగా కనియు పలికెను అంటాడు. ఇవన్నీ భూలోకంలో అన్నిటిని పెట్టి, జంతువుల్ని, పక్షుల్ని, జల చరాస్తులను అన్నిటిని దేవుడిచ్చి ఏమన్నాడు? భూమి మీద ఉన్న ప్రతి దాన్ని మీరు ఏం చేస్తారన్నాడు? ఏలుదురు అని అన్నాడు. ఏలాలి అన్నాడు. ఎందుకు ఏలాలన్నాడు? వీరికంటే మనుషుల కంటే ముందే చేయబడినటువంటి ఈ జంతువులను, ఈ జీవులన్నింటిని కూడా ఏలుదురు అన్నాడు. వాటికి ఎక్కువ బలం ఉన్నా, అవి వేగంగా ఉరకగలిగిన మనిషి కింద ఉంచుతున్నాడు. ఎందుకు అంటే మనిషిని ఆయన స్వరూపమందు చేశాడు కాబట్టి. జాగ్రత్త ఏంటంటే మనిషిని తన స్వరూపమందు చేశాడు కాబట్టి, ఆయనకు ప్రతిదీ దేవునికి లోబడాలి కాబట్టి, దేవుని స్వరూపమందు ఉన్నటువంటి మనకు కూడా అవన్నీ లోబడాలని దేవుడు ఏమన్నాడు? ప్రతి దాన్ని మీరు ఏలుదురు అన్నాడు. ప్రతిదీ మనకు లోబడాలి అన్నాడు. ప్రతిదీ మనకు లోబడాలన్నాడు. ఎందుకంటే మనం దేవుని స్వరూపాలుగా ఉన్నాం. అవ్వ ఆదాము పాపము చేయకముందు దేవుడు వారికి చెప్పినటువంటి మాట, మీరు వీటినన్నిటిని ఏలాలి, వీటినన్నిటిని ఏలాలని దేవుడు ప్రారంభంలోని వారికి చెప్పేశాడు. ఇకపోతే మానవుల విషయంలో ఆలోచిస్తే, ఇప్పుడు రియల్గా వాటిని ఏలుతున్నారా లేదా అని ఆలోచిస్తే ఏలుతున్నారు. ఎలా ఏలుతున్నారు? చాలా సర్కస్లో చూస్తాను. సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి కదా, బంధించేస్తాను ఒక బెల్లం పట్టుకుని. ఎలా చెప్తే అలా అది చేస్తుంది. వాటికి వెళ్తున్నాడు మానవుడు, అటు వెళ్తున్నాడు. ఒక ఏనుగు విషయంలో ఆలోచిస్తే ఏనుగు వెళ్తున్నాడు. పాము విషయంలో ఆలోచిస్తే ఒక బుర్ర పీపు తీసుకొని పాములు ఆడించేవాడు, అది ఊరితే అది ఏం చేస్తుంది? ఆడుతుందా లేదా? ఆడుతుంది. ప్రతిదీ లోబడుతుంది మానవునికి. ప్రతిదీ దేవుడు అధికారం ఇచ్చాడు పిల్లగా. ఇవన్నీ మనిషి కంటే ముందు చేయబడినప్పటికీ అవన్నిటిని కూడా తన స్వరూపాలుగా చేసుకున్నటువంటి మనుషులకు లోబడాలని దేవుడు ఆలోచించి వాటికి లోబడే రీతి జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ వీరు మాత్రం దేవుని యొక్క స్వరూపాలను కోల్పోతున్నారు. ప్రతిదాన్ని అనుభవిస్తున్నారు, ఆశిస్తున్నారు, ప్రతిదీ కావాలనుకుంటున్నారే తప్ప దేవుణ్ణి మాత్రం కావాలనుకోలేదండి. నేటి సమాజం దేవుణ్ణి కావాలనుకో, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను జరిగిస్తుంది. దేవుణ్ణి దూరస్తులుగా చేసుకున్నారే తప్ప అంతమైపోయి నాశనమైపోయేటువంటి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కావాలనుకున్నారే తప్ప, అగ్నికి ఆహుతిపోయే పరిస్థితుల్లో ఉన్నారే తప్ప దేవునితో సదాకాలం నిత్యము జీవించి ఉండాలనే ఆలోచన కలిగి లేకుండా దేవుని యొక్క స్వరూపాన్ని మొదటి మానవుల నుండి అన్ని తరాల్లో ఉంటున్నటువంటి వారిలో ఎంతోమంది నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో జీవిస్తున్నారు. దేవుని యొక్క స్వరూపాన్ని కోరికను కోల్పోతున్నారు. ఎందుకు అంటే లోకంలో ఎవరున్నారంట? అపవాది ఉన్నారు. లోకంలో ఎవరున్నారు? అపవాది ఉన్నారు. అపవాదిని జయించాలంటే, అపవాది మీద అధికారాన్ని చెలాయించాలంటే, దేవుని స్వరూపంలోకి నువ్వు మార్చబడాలి అంటే, ఈ లోకాన్ని నువ్వు ఏడాలి అంటే యేసుని ఎవరిని నమ్మాలన్నాడు? యేసుని ఎవరిని నమ్మాలి? లోకాన్ని నువ్వు జయించాలి.
మొదటి యోహాను గారు రాసిన మొదటి యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. చక్కటి మాట రీటా గారు చెప్తారు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్నాడు. యేసుని దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, అంటే నమ్మేవాడే లోకాన్ని జయించేవాడు. యేసుని దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వాడు మరి ఎవడు అన్నాడు. లోకాన్ని నువ్వు జయించాలనుకుంటున్నావా? తండ్రి పంపిన తన కుమారుడిని నువ్వు దేవుని కుమారుడిగా అంగీకరించాలి, ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే నువ్వు ఆయన స్వరూపముగా మార్చబడగలుగుతున్నావు. దేవుడు స్త్రీనిగా పురుషునిగా చేశాడు, ఇద్దరిని ఆయన స్వరూపమందు చేశాడు. ఇద్దరిని చేశాడని దేవుడు స్త్రీ అంటామా పురుషుడు అంటామా అంటే అలా అనబడడు. వారిద్దరిలో ఏముంచాడు? దేవునిలో నుండి ఆత్మను నాసిక రంధ్రములో నుండి ప్రవేశపెట్టాడు. ఒకరి నుండి ఆయా జాతి వారిగా ఆరిన నేలపైకి ఎందరైతే వచ్చారో వారందరిలో ఉన్నది దేవుని ఆత్మ. ఈ ఆత్మ కలిగి ఉన్నటువంటి వారి అందరి విషయంలో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే పిల్లరా, ఆయన స్వరూపాన్ని కలిగి ఉండాలి. ఆయన స్వరూపాన్ని మనము కలిగి ఉండాలి. స్వరూపం అంటే ఏంటి? లక్షణం, గుణ లక్షణాలు, ఆత్మగా ఉన్నటువంటి లక్షణం. ఆదాముకి ఇచ్చాడు, అమ్మకి ఇచ్చాడు. ఆ రూపాన్ని వాళ్ళు ఏం చేశారు? కోల్పోయారు. తోటలో నుండి దేవుడు వారిని ఏం చేశాడు? నెట్టేశాడు. ఇకపోతే కొన్ని మాటలను మనం త్వరగా చూసుకుందాం. లేవి కాండంలో 11వ అధ్యాయం 44వ వచనంలో చెప్తున్నటువంటి మాటను చూడండి. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తొందరగా ముగిద్దాం, ఎక్కువ మైక్ గొడవ అవుతుంది కాబట్టి. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనమా? నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు అంటున్నాడు. చాలండి. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండేదరు అంటాడు. పరిశుద్ధులుగా ఉండాలి అంటాడు. ఆయన యొక్క రూపం ఏంటి? ఆయన లక్షణం ఏంటంటే శుద్ధత, పవిత్రత, పరిశుద్ధత ఆయన రూపం. దేవుడా, నీ రూపంలోనికి నేను మారాలి. మారగలనా అంటే నువ్వు మారగలవు. ఒకప్పుడు ఆయన రూపానివే, ఆయన రూపాన్ని కోల్పోయావు. ఆయన రూపంలోనికి మారాలి అంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై అందరికీ తెలిసిన మాటే. కానీ పరిశుద్ధుడుగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలంటే ఏం చేయాలి? చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధులుగా ఉండాలంటే పొద్దున్నే ఉదయాన్ని లేచి నీళ్ళు పెట్టుకొని ఫ్రెష్గా స్నానం చేసి కదా, తల అంటు పెట్టుకొని మంచిగా కొత్త బట్టలు, నీట్గా బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని కదా, ఎవరిని తాకకుండా వెళ్ళి బైబిల్ పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేయడం పరిశుద్ధత అనుకుంటారు. లేదా పూజలకు వెళ్ళడం పరిశుద్ధత అనుకుంటారు. నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానని ఎవరిని ముట్టుకోకుండా తాకకుండా వెళ్తారు. అది కాదు దేవుడు చెప్పేది. ఆ పరిశుద్ధత కాదు. ఆ విధంగా ఉంటూ పరిశుద్ధులు అనుకుంటున్నారండి. ఆ విధంగా ఉంటారు. ఆయన చెప్పేది ఆత్మ విషయంలో, ఆత్మకు సంబంధించినటువంటి గుణలక్షణాన్ని ఈ శరీరంలో ఉండగా ఆత్మ కార్యాలను జరిగించాలి. ఆ కార్యంలో ఒక కార్యంగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడ చెప్పడమే కాదు, మళ్ళీ పేతురు గారు రాసినప్పుడు మొదటి పత్రికలో అంటాడు. చూడండి సార్, 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ పరిశుద్ధతని ఎలా సంపాదించుకోవాలి చెప్పి చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉంది?
నేను పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులై ఉండవలనని రాయబడి ఉన్నది. అంటే ఖచ్చితంగా ఆయన రూపాన్ని కోల్పోయిన మనం మళ్ళీ ఆయన యొక్క రూపంలోనికి మార్చబడాలి, ఆయన యొక్క లక్షణాలలోనికి మార్చబడాలి. దేవుని వల్ల పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఈ లోకపరంగా ఈ సమాజం జరిగిస్తున్నటువంటిది, ఈ సమాజం ఉంటున్నటువంటి పరిశుద్ధత విషయంలో అది పరిశుద్ధతని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి అంతరంగం, అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏ విధంగా ఉందో ఆ ఆత్మను దేవుని యొక్క రూపంలోనికి మార్చుకోవాలి. దేవుని లక్షణాలను కలిగి ఆత్మ కార్యాలను జరిగించినప్పుడే మనం పరిశుద్ధులుగా ఉంటాం. ఆయన రూపంలోనికి మార్చబడతాం, ఆయన రూపంలోనికి మార్చబడాలి. ఇక చూసినట్టయితే మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. 15వ అధ్యాయము 10వ వచనం. చాలు మరొకసారి. మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుషుణ్ణి అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చునదియే మనిషిని అపవిత్రపరచును అంటారు. చాలా నోటిలోనికి ఏదైనా కడుపులోనికి తీసుకుంటుంది, అది మనిషిని ఏం చేయదంట, అపవిత్రపరచదు. కానీ నోటిలో నుండి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. ఒక మాట మాట్లాడిన సమాజంలో ఉన్నటువంటి వారిని చూసి వారి మీద లేనిపోని సాడీలు చెప్పిన, లేదా బూతులు మాట్లాడిన, వ్యతిరేక సంబంధమైన దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా జరిగించిన మనుషుని ఏం చేస్తా చెప్తున్నాడు, అపవిత్రపరుస్తుంది. అంటే నీ పరిశుద్ధతను, దేవుని రూపాన్ని కోల్పోయేది ఎప్పుడంటే నువ్వు మాట్లాడేటువంటి మాటని బట్టి. చాలామంది సంఘాలలో దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. దేనితోటి? ఇదే నోటితో కదా. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఏ నోటితో తిడతారు? అదే నోటితో. దేవుడు ఎంత నొచ్చుకుంటున్నాడో ఆలోచించండి. దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. నీకుండదు బాధ. ఎందుకు? కఠినంగా మారిపోయింది హృదయం. ఎందుకు మారిపోయింది? నువ్వు లోకంలో ఉన్నావు. దైవికంగా దేవునిలో ఉన్న మాటలు వ్రాయించినటువంటి 26 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి మాట ప్రకటించబడినప్పుడు నీ హృదయంలో భద్రపరచుకుంటే తప్ప నువ్వు దేవునికి లోబడలేవు. నువ్వు దేవునికి లోబడాలి అని అంటే ఈ మాటలు నీ హృదయాల్లో భద్రపరచుకోవాలి. వినిన మాటల్ని నెమరు వేసుకోవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ వినాలి. విన్నదాన్ని వేరొకరికి చెప్పాలి. అప్పుడు నువ్వు దాని నుండి తొలగిపోవు, అది నీలో నాటపడుతుంది. లోకము నీలోనికి రాదు. లోకం అంటే ఏంటండి? లోకం వస్తే ఏంటంటే అనుకుంటా, లోకంలో ఏముందన్నాడు? పాపం ఉంది. ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి ఎలాగో వచ్చాను అన్నాడు. ఆధారం వచ్చింది, పాపము ఒక మనుషుని ద్వారా వచ్చింది. దేవుని స్వరూపముగా దేవుడు నిర్మించినటువంటి మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండే పాపం వచ్చింది. ఆ ఒకరి నుండి లోకములోనికి పాపము ఎలాగో వచ్చినాడు? లోకంలోనికి వచ్చిందంటే అపవాది ఆదాములో నుండి కొన్ని చెడ్డ క్రియలను, అపవాది క్రియలను జరిగింపజేసి అవి లోకములో అందరిలో ప్రవేశపెట్టేలా జరిగించాడు. అవే నేటి వరకు అందరిలో జరుగుతున్నాయి. ఎవరున్నారు లోకంలో? లోకంలో పాపం ఉన్నట్టు లోకంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. వాని ఉనికి ఉంది, వాని చెడుతనము ప్రబలింది. తిట్టడం, ఓరచూపు చూడడం, ఇతరుల మీద అసహ్యంగా క్రియేట్ చేసుకోవడం, ఒకరి మీద లేనిపోని చాడులు చెప్పడం, ఇవన్నీ ఎవరి క్రియలు?
అపవాది క్రియలు. ఎవరో చెప్పారంటే వాళ్ళని చెడ్డవాళ్ళు అనుకోకూడదు, జాగ్రత్తగా రండి. ఎవరైనా ఏదైనా అన్నారు అంటే ఆ మనిషిని అపవాది ఆలోచనలో ఉన్నాడని ప్రేమించాలే తప్ప దూరం చేయకూడదు. అందుకే పాపం చేసినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ఏం చేశాడు? అందరు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? పాపిని ప్రేమించాడు. అమ్మ అని దగ్గర తీసుకున్నాడు. అమ్మ రాని దగ్గర తీసుకున్నాడు. పాపాన్ని ఏం చేశాడు? ద్వేషించాడు. ఇక పాపం ఎన్నటికీ చేయకు, సమాధానం కలదాని ఎక్కువ. పాపిని చేరదీశాడు, పాపిని రక్షిస్తున్నాడు. వారిలో ఉన్న పాపాన్ని ఇక ఎన్నడూ చేయొద్దని పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అది చేయకూడదు. పాపిని మాత్రం ప్రేమిస్తున్నాడు. పాపం చేసేవారిని, ఇతరుల మీద చెప్పేవారిని, ఇతరుల్ని అసహించుకునే వారిని మనం దూరంగా పెట్టకూడదు, ప్రేమించాలి. అది దేవుని ప్రేమ, అది దేవుని స్వరూపం, అది దేవుని లక్షణం. ఆ విధంగా దేవుని స్వరూపం వైపు మనం మళ్ళించాలి. ప్రియమైన దేవుని వల్ల ఆ విధంగా దేవుని స్వరూపం వైపు మళ్ళించాలి మనం. అలా మళ్ళిస్తే తప్ప దేవుని వైపు ఏ మనిషి రాలేడు. ఆయన లక్షణాన్ని, ఆయన రూపాన్ని మనలో కనపరచాల్సినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది. అందుకే ఒక పాట పాడారు భక్తులు, అమ్మ అని పిలిచావా ప్రభువా అని. తర్వాత ఏమన్నాడు? అమ్మ అని పిలిచావా ప్రభువా. ఈ కటి చెప్పు, ఎవరు పిలవని పిలుపు. రైట్, ఈ పిలుపు ఎవ్వరు పిలవనటువంటిది అని చెప్పి పాట పాడారు. ఎవరి గురించి? ఒక ఆయన అన్నాడు, ఒక పాస్టర్, నాకు తెలిసిన వ్యక్తి, పేరెందుకులే కానీ, అసలు ఈ పాట ఏంటి? అమ్మ అని పిలిచావా ప్రభువా, ఎవరు పిలవని పిలుపు ఏంటన్నా ఇది అని అడిగాడు ఒక ఆయన. అయ్యో, పాట అర్థం కాలేదు బ్రదర్ అన్న. పాట అర్థం కాలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అమ్మ అని పిలిచావా ప్రభువా అనే వరకు మర్యమ్మలోకి వెళ్ళిపోయాడు. మర్యమ్మ కాదండి, ఇక్కడ వ్యభిచారంతో పట్టబడినటువంటి ఆ స్త్రీ పలికేటువంటి మాట అమ్మ అని. ఆయన ఆమెను లేవనెత్తి పిలిచాడు, దగ్గరికి చేరదీశాడు. ఆమె చెప్తున్నటువంటి వాళ్ళు, అమ్మ అని పిలిచావా ప్రభువా, నన్ను ఎవరు పిలవలేదు, నన్ను ఒక వ్యభిచారిగా చూశారు, అసహ్యమైనటువంటి వాళ్ళుగా చూశారు, నువ్వు నన్ను అమ్మ అని పిలిచావా అయ్యా అని ఆమె సంబోధిస్తున్నటువంటి మాట. అది భక్తుడు రాశాడు. అందరూ ఆలోచించింది ఏంటంటే ఇక్కడ మర్యమ్మకి వెళ్ళిపోతుంది ఆలోచన. అర్థం కాలేదండి. అందుకే నేను అన్నాను, 66 పుస్తకాలు కలిగిన బైబిళ్ళు అందరి దగ్గర ఉన్న అందరికీ బైబిల్ అర్థం కాలేదు, ఏదో కొందరికి. కాబట్టి బైబిల్ పరిశీలనలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. ఇలా ఒక్కొక్క క్లాస్గా వింటుంటే మనం బైబిల్ని చక్కగా నేర్చుకోగలం, దేవునికి చక్కగా లోబడి ఆయన స్వరూపాలుగా మార్చబడగలం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు త్వరగా ముగిస్తారండి. త్వరగా రిఫరెన్స్ చూద్దాం, కొద్దిగా వివరణ ఇస్తారు. 2వ అధ్యాయం 16వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లక్షణం అంటున్నాడు అక్కడ. ఆయన మనసు గురించి చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. చదవాలి. 2వ అధ్యాయం 16వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16. చదువు. నశించు వారికి మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అంటారు పౌలు గారు. ఎవరికి ఎలా ఉన్నామో ఆయన చెప్తున్నటువంటి మాట. ఇకపోతే మరి ఇంకా కొన్ని రిఫరెన్స్ చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం. ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రీస్తుని ధరించుకున్నవాడిగా, పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వారి లక్షణం ఎలా ఉండాలో చెప్తున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయం 16వ వచనం.
అతడే నీకు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంట, అతడే నీకు బూరగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. చాలండి. ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాడండి. ఎవరి మనిషి? మోషే గురించి. దేవుడు ఐగుప్తు దేశంలో హింస పొందుతున్నటువంటి వారిని, ఐగుప్తులో వారు బాధపడుతూ మగ్గిపోతున్నటువంటి వారిని దేవుడు విడిపించాలని ఆ తరములో మోషేని దేవుడు ఎన్నుకొని, మోషే ద్వారా తన ప్రజల్ని విడిపించాలనుకొని 430 సంవత్సరాలు మగ్గిపోతున్నటువంటి ఆ యొక్క హెబ్రీయుల్ని, ఇశ్రాయేలీయుల్ని, దేవుని ప్రజలను దేవుడు విడిపించాలని మోషేను ఎన్నుకొని మోషేను ముందు వెళ్ళమన్నాడు. ఆ జనాన్ని నడిపించమంటే, నేను మాట మాంద్యము గలవాడనయ్యా, నేను ఎలా ప్రకటించగలను, ఎలా నడిపించగలనని ఆయన ఒప్పుకోవట్లేదు. కానీ దేవుడు ఏం చూశాడంటే, దేవుని ఎడల మోషేకున్నటువంటి ఆ లక్షణాన్ని, ఆ స్వరూపం, ఆయన స్వరూపము ఆయనలో ఉందని ఆయనను దేవుడు ఎన్నుకొని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదువు చక్కగా. అతడే నీకు బదులు, అంటే అహరోను తన అన్న విషయంలో చెప్తున్నాడు. అతడే నీకు బదులు జనులతో మాట్లాడు నీ పక్షాన, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. మనిషిని ఎవరిని చెప్తున్నాడు? దేవుడే మోషే విషయంలో చెప్తున్నాడు. మోషేని ఎవరిగా ఉంటామని చెప్తున్నాడు? నీవు అహరోనుకి ఏమై ఉంటావు? దేవుడుగా ఉంటావు. మనం దేవుడి కుమారులం అండి, మనం కుమారులమైన దేవుళ్ళం అంటే ఎవరూ ఒప్పుకోవట్లేదు. మోషే విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్వరూపము, దేవుని రూపాన్ని, దేవుని లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి మోషేను తన అన్నకి ఏమై ఉంటాడో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు అతనికి దేవుడిగా ఉంటావు, నువ్వు దేవుడు. మోషే దేవుడా? అవును, దేవుడే. ఎలా దేవుడు? దేవుడే దేవుడని చెప్పాడు. ఇక నువ్వెవరు కాదన్నది. చాలామంది ఏమంటారు తెలుసా? మన మనుషులు ఉండే దేవుళ్ళు నమ్మో అంటారు. మనం మనుషులు పాపాత్ములం కదా. చాలామంది ప్రార్థన చేస్తూ గంటలో పురుగులాంటలో దుమ్ము దుల్లి అంటారా లేదా? దుమ్ము దుల్లి కాదు, నువ్వెవరు? దేవుని స్వరూపానివి, నువ్వు కుమారుడైన దేవుడవు. దేవునిలో నుండి విడిపోయి ఈ దేహములో ప్రవేశపెట్టబడ్డావు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. అందుకే నీకు అర్థం కావాలనే ఇలాంటి దేవుడివి, నువ్వు దేవుడివని తెలవని ప్రతి వారికి వారు దేవుడిని తెలవాలనే దేవుడు ఈ విధంగా తెలియజేశాడండి. మోషే విషయంలో ప్రారంభంలోనే చెప్పాడు, నువ్వు దేవుడవు, నువ్వు దేవుడవు అని చెప్పాడు. నువ్వు మామూలుగా కాదు, నువ్వు ఆయన ఏళ్తావు, నీలో నా లక్షణాలు ఉన్నాయి, నా స్వరూపం నీలో ఉంది అన్నాడు. ఎవరు ఆలోచిస్తున్నారు? ఇక ఆయన స్వరూపముగా నువ్వు మార్చబడితే నువ్వు ప్రతి దాన్ని ఏలుతావు. అందుకే మనుషులకు అసాధ్యమైనది, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి ఏంటంట సమస్తము సాధ్యము. దేవునికంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రిగా, యేసుక్రీస్తుగా, పరిశుద్ధాత్ముడికేనా? ఈ ముగ్గురికేనా? తండ్రి అయిన దేవునికా, కుమారుడైన యేసుక్రీస్తుగా, పరిశుద్ధాత్మ దేవునికా, ఈ ముగ్గురికేనా సమస్తము సాధ్యము? ఆ ముగ్గురి రూపాలను, వారి లక్షణాలను, వారి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి నీకు కూడా సమస్తము సాధ్యము. నువ్వు కూడా దేవుడవే. ఏ దేవుడు అంటే నీవు కుమారుడైన దేవుడు, కుమారుడైన దేవుడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు. ఏమన్నాడు? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా అన్నాడు. లేఖనము నిరాధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన యెడల తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో, అంటే యేసుతో అంటాడు, నాతో దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. తండ్రి ఈ లోకంలోనికి ప్రతిష్ఠ చేసి పంపబడినటువంటి నన్ను దేవదూషణ చేయుచున్నావని చెప్తున్నారా మీరు? మీరు ఎవరో కాదు, మీరు కూడా దైవములే అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని 82వ కీర్తనలో
6వ వచనం మొదటి వచనంలో అంటాడు, మీరు సర్వోన్నతుని కుమారులని నేనే మీకు సెలవిచ్చి ఉన్నాను అంటాడు. నేనే సెలవిచ్చి ఉన్నాను, మీరు సర్వోన్నతుని కుమారులు. అయితే ఆ రూపాన్ని, ఆ యొక్క లక్షణాన్ని కోల్పోయినటువంటి మీకు మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా లక్షణాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆ స్వరూపాన్ని కనిపించాలనుకున్నాడు. ఆ స్వరూపాన్ని కనిపించాలనుకున్నాడు. ఆ స్వరూపాన్ని కోల్పోయినటువంటి మనమేమనుకుంటున్నామంటే ఈ జీవితమే బాగుంది. ఎందుకు బాగుంది? మనం అన్నీ చేయొచ్చు, ప్రతిదీ కూడా జరిగించవచ్చు అని ఇదే బాగుంది అనుకుంటారు. ఈ జీవితమే బాగుంది అనుకుంటారు. కానీ దేవుడు చెప్పింది మాత్రం అది కాదు. దేవుని స్వరూపాన్ని కలిగి ఉండాలి. ఆయన రూపముగా నేను మార్చబడగలం. ఆయన రూపంగా కాగలం. మోషేనే నువ్వు దేవుడవై ఉందువని తన అన్నైన ఆరోను విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. తర్వాత సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 1వ వచనం కొన్ని రిఫరెన్స్ ఇస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇస్తున్నాను. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం చదవండి, తీసుకున్నాను. కనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి అతనికి విరుద్ధముగా మాట్లాడారు. ఎవరు? తన అన్న అయినటువంటి ఆరోను, తన సిస్టర్ అయినటువంటి మిర్యాము మాట్లాడినందుకు దేవుడు ఏం కలగ చేశాడు? పుష్టికరంగా చేశాడు ఆమెకి. 9వ వచనం చదవండి. వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. 11వ వచనం. హిమము వంటి తెల్లని పుష్టి గలదాయను. కుష్టి రోగం వచ్చేసింది. ఎందు గురించి మోషే మీద గురుక్కున్నారు. ఆయన ఎవరి రూపంలో ఉన్నాడు, ఎవరి పనిని జరిగిస్తున్నాడు, ఆయన మీద గురుక్కున్నటువంటి వారి విషయంలో చెప్తున్నాడు. ఎలాంటి కార్యాన్ని దేవుడు జరిగించాడో చూడండి. పిల్లగా ఆయన రూపంలోనికి మార్చబడాలి, ఆయన రూపంలోనూ ఉండాలి, ఆయన పనిలోనూ ఉండాలంటే వ్యతిరేకమైనది ఏది నీకు సంభవించాలి. దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. చూసారా? ఇకపోతే మరికొన్ని మాటలు చూద్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా ఇదిగో నేను ఇక్కడ ఫరో విషయంలో కూడా చెప్తాడు. ఫరోకు కూడా ఏమై ఉన్నాడో చెప్తాడు. ఫరోకు దేవుడిగా నియమించి తిని చాలండి. దేవుని లక్షణాలు కలిగి ఉంటే, నువ్వు ఆయన స్వరూపాన్ని కలిగి ఉంటే ఈ సమాజానికి నువ్వు దేవుడు. ఈ సమాజాన్ని నువ్వు వేలతావు. ఒక అహరోనికే కాదు, ఆ ఏరియాలో ఆ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి ఫరో విషయంలో కూడా చెప్తున్నాడు. ఫరో పెద్ద నీకంటే పెద్ద ఇదేమీ కాదు. ఫరోకు కూడా నిన్ను ఎవరిగా నియమిస్తున్నాను? దేవునిగా నియమిస్తున్నాను. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఎవరో పక్క వాళ్ళు చెప్తున్నారా? ఎవరు చెప్పేది? సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి దేవుడు, ప్రపంచాలను నిర్మించినటువంటి దేవుడు, ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు, పరలోకమందున్న కన్న తండ్రి. ఆయన చెప్తున్నాడండి, మోషేలో ఉన్న లక్షణాలను బట్టి, మోషేలో ఉన్న స్వరూపాలను బట్టి, మోషేలో ఉన్న పరిశుద్ధతను బట్టి, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మొట్టమొదటిగా చదువుకున్నాం. మనం ఎక్కడ చదువుకున్నాం? లేవికాండంలో చదువుకున్నాం 11:44.
అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు మోషే. అందుకే మోషేను దేవుడిగా నియమించాడు. ఎవరికి? అహరోనుకి నియమించాడు. ప్రజలందరినీ నడిపించుటకు ఆయనకు తోడుగా ఉన్నాడు దేవుడు. ఫరోకు కూడా నిన్ను దేవుడిగా నియమిస్తున్నాను. ఎప్పుడన్నా విధానం మనం దేవుడిగా నియమిస్తున్నాడు, దేవుడిగా ఉంచాడు. మనల్ని కూడా ఎలా మార్చుకుంటున్నాడో చూస్తే మనల్ని కూడా ఆయన స్వరూపాలుగా మార్చుకోవాలని, మనం కూడా ఆయన స్వరూపంలోకి మార్చబడాలని యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. అందుకే భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వారు ఆదాము చేసినటువంటి పాపములను పోలి అందరూ ఏం చేశారట? పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆయన యేసుక్రీస్తు ద్వారా, యేసు కార్చిన రక్తదారుల ద్వారా మనకు పరిశుద్ధతనిచ్చి మళ్ళీ తన దగ్గరికి మనల్ని చేర్చుకోవాలనుకున్నాడు. మళ్ళీ మనం పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు, పవిత్రులుగా ఉండాలనుకున్నాడు. అందుకే శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి మాలిన్యత నుండి మనల్ని విడిపించుకొని మనం పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. చూస్తారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం గట్టిగా చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధాత్మను శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. పవిత్రులు కావాలి, పరిశుద్ధులుగా ఉండాలి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. అంటే దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆ పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే మనలో ఏ స్వరూపం ఏర్పరచబడాలి? క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పరచబడాలి. క్రీస్తు స్వరూపం అంటే యేసుప్రభు ఏదో ఫిగర్గా సినిమాలు అవి యేసుప్రభు సినిమాలు తీస్తూ పెద్దగా జుట్టు పెట్టి గడ్డాన్ని పెట్టి ఈ రూపం మాత్రం కాదు. క్రీస్తు స్వరూపం అంటే ఈ కనిపించే ఈ దేహం గురించి మాట్లాడట్లేదు. ఇది ఎప్పుడూ ఆలోచించవద్దు మీరు. క్రైస్తవులు అంటే నిత్యము ఉండేవారు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరో లోకంలో ఉండేవారు. వారు ఎవరు అంటే ఆత్మస్వరూపులైనటువంటి వారు. కాబట్టి ఏ విషయంలో చెప్తున్నాడు క్రీస్తు స్వరూపం అంటే? క్రీస్తు కలిగి ఉన్నటువంటి లక్షణాన్ని, క్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాన్ని విషయంలో చెప్తున్నాడు. ఆయన పాపము చేసిన స్త్రీని అమ్మాని చేరదీశాడు. నీకు అలా చేరదీసే మనసు నీకుందా? అలా నువ్వు చేరదీసేటువంటి మనసు నీకు వచ్చిందా? ఆ క్రీస్తు స్వరూపము నీలో ఏర్పరచబడాలి. ఆయన స్వరూపము కోల్పోయినటువంటి మనం ధరించుకోవాలి. అందుకే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను సృజించుదము చేయుదము అనుకున్నారు. ఏంటి ఆయన స్వరూపము? మంచితనం, ప్రేమ, సమాధానము, ఇవన్నీ ఆయన స్వరూపాలు. ఇవన్నీ ఆత్మ విషయంలో కలిగి ఉండేటువంటి క్యారెక్టర్స్. శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలవి. అవి ఎవరిలో ఉండేయంటే అవి దేవునిలో ఉండేవి. వాటిని కోల్పోయారు మొదటి మానవులు. కోల్పోయినటువంటి వారిలో మళ్ళీ ఉంచేటందుకే దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి ఆ యొక్క లక్షణాలను, ఆ క్వాలిటీస్ని యేసుక్రీస్తు చూపించి ఆ క్రీస్తు లాంటి స్వరూపము మీలో ఏర్పరచబడే వరకు నాకు ఏం కలుగుతున్నాడు? ప్రసవ వేదన.
ప్రసవించేటువంటి స్త్రీ విషయంలో ఆ వేదనను ఆలోచిస్తే ఎంత వేదన పడుతుందో ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు ప్రసవ వేదన పడుతున్నారు. ఎంత బాధ ఉందో ఆలోచించండి. క్రీస్తు స్వరూపంలో జీవించినటువంటి తన సహోదరుల నిమిత్తం తన హృదయంలో ఉన్న వేదన ఎంతో ఆలోచించాలి పిల్లలు. మామూలుగా బాధపడట్లేదు పౌలు గారు. అందుకే అన్నాడు, నేను క్రీస్తు యేసుని పోలి నడిచినట్లయితే మీరు నడవండి. ఆయన నడిచాడు అంటే యేసు స్వరూపము ఆయన యందు ఏర్పరచబడ్డది. అది మీ యందు కూడా ఏర్పరచబడవాలని నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు. అంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధులుగా ఉండాలి, మనం పరిపూర్ణులుగా ఉండాలి, మనం నీతిమంతులుగా ఉండాలి, క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉండాలి, మనం దైవ స్వరూపాలుగా మార్చబడాలి. క్రీస్తు స్వరూపం ముందుకు మీరు మార్చబడవలెనని అంటాడు. ఎక్కడంటాడు అది? రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 31వ వచనం అనుకుంటాడు. ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 31. ఇంకో 2 వచనాలు చూపించి ముగిస్తాను. దేవుని మనుష్య కుమారుడుగా మనకు విరోధుడు ఎవడు? ఎక్కడ కరెక్టేనా? చూడచ్చు 9వ వచనం చూడండి. 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు అన్నాడు. ఆయన కుమారుని యొక్క లక్షణాలు నీలో ఉండాలి అంటున్నాడు. స్వరూపముగా మార్చబడాలి. దేవుని స్వరూపము మనలోనికి రావాలి. ఏంటి ఆ స్వరూపం అంటే? ఆయన లక్షణాలు ఉండాలి, ఆయన గుణలక్షణాలు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇకపోతే మరో చోట ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నటువంటి మాటలు చూద్దాం. మనం ఇక మీదట గట్టిగా మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండున్నట్లుండగా అట్లా ఉండక అంటున్నాడు. తర్వాత ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటే వాక్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అది ఆయన స్వరూపం. ప్రేమ స్వరూపి కదా దేవుడి స్వరూపి, ప్రేమ స్వరూపి. అన్ని విషయముల్లో మనం ఎదుగుదాము. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఏం చేయబడాలి? ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. ప్రేమ, శాంతి, సమాధానం, నెమ్మది, ఆశానిగ్రహం ఎన్నో చెప్పాడు. ఇవన్నిటిలో మనం ఎదగాలి. అదే ఆయన స్వరూపం. మరో మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు 2వ కొరింథీయులకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు. 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము అంటున్నాడు. ఏంటంటే ఇక్కడ మరొకసారమ్మా, దేవుని స్వరూపి అయిన దేవుని స్వరూపి ఎవరంట? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను కనపరచు. క్రీస్తు మహిమను కనపరిచేది ఏంటంట? సువార్త. క్రీస్తు మహిమను కనపరచు సువార్త వారికి ప్రకాశింపకుండునట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేసింది.
అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే ఆ సువార్త వలన ఏం ప్రకటించబడుతుంది? దేవుని యొక్క ఏంటంట? క్రీస్తు స్వరూపము అంటాడు. చదవండి మాట ముందు చదవండి, ముందు చదవండి పైకి ఫస్ట్ పైకి. క్రీస్తు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశం అంట. క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త, క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త. ఈ సువార్త వారికి ప్రకటించబడకున్నట్లు వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలిగిస్తుంది? గుడ్డితనం. గుడ్డితనం నుండి తొలగించబడాలంటే నీకు మనోనేత్రాలు తెరవబడాలి, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. అది నువ్వు సువార్త వింటే తెరవబడుతుంది. వినని వారికి గుడ్డితనం ఉంది, వినేవారికి ఏముందంట? ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడుతున్నాయి. దేవుని మాట, దేవుని స్వరూపం, దేవుని లక్షణమైనటువంటి యేసుని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ సువార్త వినడం ద్వారా, వింటే నువ్వు బాప్తిస్మం పొందడం ద్వారా యేసుక్రీస్తుని నువ్వు ధరించుకుంటున్నావు. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3:27-28 వచనాలు. 27-28. యేసుక్రీస్తునందు బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ చాలండి. ఈ సువార్తని బాప్తిస్మం పొందినట్లయితే మీరందరూ క్రీస్తు యేసునందు ఏమై ఉంటారట? ఏకమై ఉంటారు. క్రీస్తులో ఏకమై ఉండాలంటే, క్రీస్తులో ఏకమై ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఏ లక్షణాన్ని కలిగి ఉండాలి? ఏ గుణ లక్షణాలు మనలో ఉండాలి? లోకపరమైనటువంటి లక్షణాలతో మనం జీవిస్తున్నా నిత్య నరకాగ్నికి ఆవితై నిత్యము నరకంలో వేదన పొందేవారిగా ఉంటాం. దాని నుండి విడిపించబడాలనే, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలనే దేవుడు యేసుక్రీస్తుని లోకంలోనికి, తన స్వరూపి అయినటువంటి యేసుని లోకంలోనికి పంపించి యేసుక్రీస్తు సారూప్యముగా మనము మార్చబడాలి అనుకున్నాడు. యేసుక్రీస్తు సారూప్యముగా మనం మార్చబడాలంటే ఆ స్వరూపం ఎలా వస్తుందో తెలుసా? ఎలా వస్తుంది? ఉదాహరణకి చెప్తాను. ఉసరవేలి అంటారు మా దగ్గర మాత్రం, నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట ప్రాంతంలో ఉసరవేలి అంటారు. ఇక ఆయా ప్రాంతాలకు భాష మారచ్చు, మాట కూడా మారచ్చు. ఎక్కడ చెట్టు మీద, ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ చెట్టు రూపంలోకి ఏం చేయబడుతుంది? మార్చబడుతుంది. కానీ నువ్వు లోకంలో ఉన్నావు, లోకంలోనికి నువ్వు కూడా అలాంటి వ్యక్తిగా ఉండి ఆ యొక్క ఉసరవేలి టైప్లోనే మనం ముందుగా ప్రారంభంగా ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపాలుగా ఉన్న అవ్వ ఆదాము విషయంలో దేవుని స్వరూపాలుగా ఉన్నా, కానీ ఉసరవేలి మార్పు చెందినట్టుగా లోకంలోనికి అపవాది సంబంధాలుగా మార్చబడి అపవాది లక్షణాలలో కలిగి ఉన్నటువంటి మొదటి మానవుల నుండి యేసుని నమ్మని ప్రతి వారు కూడా ఆ రూపంగా మార్చబడుతున్నారు. ఆ రూపముగా మార్చబడుతున్నటువంటి వారందరినీ కూడా మళ్ళీ కోల్పోయినటువంటి దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని మళ్ళీ తెచ్చుకోవాలని ప్రియులారా, మళ్ళీ తెచ్చుకోవాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. ప్రతి వారికి రావాల్సినటువంటి సమానార్థమైన శిక్షను క్రీస్తుపై వేసి, క్రీస్తు కార్చిన రక్తధారల ద్వారా ఈ బైబిల్లో 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా నీవు దీనిలో ఉన్న మాటను నీ హృదయాల్లో భద్రపరచుకుంటే కోల్పోయినటువంటి ప్రారంభంలో దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను కోల్పోయినటువంటి ఆ రూపాలు, ఆ స్వరూపాన్ని మళ్ళీ మనం తెచ్చుకోగలిగే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని కోల్పోయామంటే నిత్య నరకాగ్నికి వెళ్ళేటువంటి స్థితి. కాబట్టి దేవుడు నరకంలో పడటం, తన పిల్లలు నశించడం ఇష్టం లేదు ఆయనకి. ఎందుకు? నరకంలో పడితే ఎప్పటి వరకు పడతారు?
ఎంత కాలం వరకు కాలిపోతారు? ఒక 10 సంవత్సరాల 100 కోటి నిత్యము నరకాగ్నిలో వేదన పొందుతారు. అందుకే దేవుడు తన పిల్లలను కని ఆయన అనుకుంటాడు, నా పిల్లలు నశించుట ఇష్టం లేదని తన కుమారుడైన క్రీస్తుని లోకంలోకి పంపించాడు. ఏ ఆత్మ నశించుట ఆయనకి ఇష్టం. నశించుట అంటే నిత్యము నరకాగ్నిలో వేదన పొందుట. నిత్యము ఎందుకు పొందుతుంది వేదన అంటే దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి, దేవుడు కన్నటువంటి మనం కూడా ఆత్మలమై ఉన్నాం కాబట్టి, దేవునికి చావు లేదు కాబట్టి, తనలో నుండి వచ్చినటువంటి ఆత్మలమైన మనకు కూడా చావు లేదు కాబట్టి, చావు లేనటువంటి ఈ ఆత్మ నిత్యము కాలిపోతే, యేసుని అనుసరించకపోతే, యేసుని నమ్మకపోతే, దేవుని స్వరూపంగా దేవుని పోలికగా మనం మార్చబడకపోతే. కాబట్టి క్రీస్తు స్వరూపాలుగా మనం మార్చబడాలని ఆయన సువార్తను మనకు తెలియజేశాడు. సువార్తను నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తు నేనుండు చోటున నేను మరలా వచ్చి మిమ్మల్ని నేనుండే చోటున మీరుండేలాగా మనం తీసుకొని పోతామన్నాడు. ఆ విధంగా క్రీస్తుతో పాటు ఎత్తబడే వారిగా ఉండాలంటే క్రీస్తు స్వరూపాలుగా, అంటే దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు వలె మనం చూపించాలి. దేవుని పోలికగా, దేవుని పోలిక అయినటువంటి యేసుక్రీస్తు వలె మన పోలికను మార్చుకోవాలి. అలా అపోస్తలుడైన పౌలు గారు మార్చబడ్డాడు, అలా జీవించాడు, తండ్రిని తనలో కనపరుచుకున్నాడు. ఒక పౌలు గారైనా అంటే పాత నిబంధన కాలంలో పోలికగా కాకుండా ఆయనలో ఉన్నటువంటి పోలికలను బట్టి నీవే దేవుడు, నీవే వారికి దేవుడు అని మోషే విషయంలో చక్కగా చెప్పాడు. దేవుడే చెప్పాడని మోషేని. ఫరోకు నువ్వు దేవుడవై ఉంటావు, అహరోనుకి నువ్వు దేవుడవై ఉంటావు. యేసు వచ్చేదే చెప్పాడు, మీరు దైవములు, మీరు దైవాలు. దేవుని కుమారులు అనే నోటి మాటలు ఉత్తిగానే చెప్తారు తప్ప నిజంగా నేను దేవుని కుమారుని, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, అంతరంగంలో ఉన్నటువంటి దేవుని లక్షణాలను కలిగి ఉండాలి, సత్క్రియలను మనము అనుసరించాలి. సత్ అంటే ఏంటిది? సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యములో ఉన్నటువంటి క్రియలను కలిగి జీవించాలి క్రైస్తవుడు. అప్పుడే నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు. ఏదో పరిశుద్ధతను కలిగి దేవుణ్ణి ఆరాధించాలంటే కుక్కుడుగాయలు కొట్టేసో లేకపోతే ఏదో మంచి షాంపూని పెట్టుకొని స్నానం చేసేసి కొత్త బట్టలు కట్టుకొని బైబిల్ని పట్టుకొని వెళ్ళిపోతే అది పరిశుద్ధత కాదు. పరిశుద్ధత కాదు. ఏది పరిశుద్ధత? అంతరంగంలో ఉండాలి పరిశుద్ధత. ఈ బాహ్య పురుషుడిని నువ్వు నీతిగా ఉంచితే దేవుని రాజ్యంలో ప్రవేశించవు. నీ అంతరంగంలో నీలో ఉన్నటువంటి ఆత్మలో కలగాలి దేవుని లక్షణాలు నీలోనికి రావాలి. ఆత్మఫలాలు గలతీలకు రాసిన పత్రికలో చెప్తాడు. ఆ ఆత్మఫలాలు నీలో ఉండాలి. అవి కనపరచబడినప్పుడే క్రీస్తు వలె నువ్వు జీవించినప్పుడే నిత్య జీవానికి వారసురాలు. కాబట్టి పిల్లరా, దేవుడు నీ రూపముగా నేను మారగలనా అంటే క్రీస్తు యేసుని నమ్మిన నీవు, ఆయనను ధరించుకున్న నీవు ఆయన స్వరూపముగా మారగలవు. ఆయన స్వరూపానివి, ఆయన లక్షణానివి, ఆయనను ఇతరులకు కనపరిచేది నీవే. నీ జీవితాన్ని బట్టి క్రీస్తుని కనపరచాలి. నిన్ను చూస్తే క్రీస్తు కనపడాలి వాళ్ళకి. ఆ విధమైనటువంటి దేవుని లక్షణాలను కలిగి ప్రతి ఒక్కరూ జీవించి అనేకులు దేవుని వైపు మళ్లించాలని ప్రభు పేరు కూర్చొని కొద్ది మాటలు ముగిస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన సమయంలో అందరూ తనలో వచ్చినట్లయితే